రైట్, సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు అది కేవలం ప్రసాదం కాదు, కోట్లాది భక్తుల నమ్మకం, స్వామివారి ఆశీర్వచనం. అలాంటి పవిత్రమైనటువంటి ప్రసాదంలో కల్తీ జరిగిందని, అందులో సాక్షాత్తు టీటీడీ అధికారులు హస్తం ఉందని సిబిఐ సిట్ తేల్చడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 12 మంది అధికారులను కూడా నిందితులుగా చేర్చారు. సరే, కానీ ఈ పాపం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? తెర వెనక ఉండి ఇదంతా నడిపించిన ఆ పెద్ద తలకాయలకు ఉద్యోగాలు ఇరికించడానికి ఆధారాలు లేకుండా చేశారా? నాడు జీ హుజూర్ అన్న పాపానికి హుజూర్ ఆఫీస్ ఉద్యోగులు బలవుతున్నారా? రైట్, తిరుమల లడ్డూ కల్తీ సంబంధించినటువంటి పాపలు ఎవరు, అలాగే ఎవరి హస్తంలో జరిగింది, దీనికి సంబంధించిన వారు అసలు సూత్రధారులు ఎవరు అన్న దానిపైన కూడా ఉత్కంఠ సాగుతుంది. దీనిపైన సిబిఐ అలాగే సిట్ అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అలాగే నిందితులపై కూడా పలు కేసుల సెక్షన్ల కింద కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవర్మ, చెప్పండి. ఎస్ఐ టీటీడీ అంటేనే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం, కోట్లాది మంది భక్తుల యొక్క ఆరాధ్య దైవం. అలాంటి టీటీడీలో పవిత్రంగా భావిస్తున్నటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాల పట్ల భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కొనసాగిస్తున్నటువంటి లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందని చెప్పేసి గతంలోనే గత 2023లో అప్పటి జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. అయితే అలాంటిది ఏం లేదని చెప్పేసి బుకాయించినటువంటి వైసీపీ ప్రభుత్వం 2020 నుంచి 2024 మధ్య జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా ఒక్కసారిగా డొల్లతనం బయటపడుతూ ఉంది. 2020లో అప్పట్లో వైసీపీ పాలకులందరూ కూడా తిరుమలలో రీటెండరింగ్ విధానాన్ని, రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి నెయ్యి కల్తీకి దోహదపడేలా కృషి చేసినటువంటి అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పుడు ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి అన్ని విషయాలు తెలిసినా కూడా ఇవాళ టెక్నికల్ కారణం అంటే సాంకేతిక పరమైన అంశాన్ని జోడించి వాళ్ళు తప్పించుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే దాదాపు 68 లక్షల టన్నుల కల్తీ నెయ్యి శ్రీవారి ప్రసాదాలకు వినియోగించారని చెప్పేసి కూడా అధికారుల సిబిఐ సిట్ ద్వారా స్పష్టంగా బయటపడుతూ ఉంది. విచారణలో కూడా తేటతెల్లమైంది. దానికి సంబంధించినటువంటి విచారణ వేగవంతంగా జరుగుతూ ఉంది. కూడా ఇప్పటి వరకు దాదాపు 35 మందిని విచారించినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు దాదాపు 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు నేపథ్యంలోనే అప్పటి వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి అప్పన్న, అలాగే అప్పటి మార్కెటింగ్ కమిటీ జీఎంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం వద్ద కీలక సమాచారం రాబట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి కారణం అప్పట్లో ఉన్నటువంటి టెండర్ విధానాన్ని మొత్తం కూడా రీటెండరింగ్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టి తదనుగుణంగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారని చెప్పి భావన సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. అదే కాకుండా ఆధారాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే అంటే వీటికి ఇలాంటి అంటే ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చూసినట్లయితే ల్యాబ్ రిపోర్ట్ ద్వారా నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినా కూడా వాటినన్నింటినీ పక్కన పెట్టి వీళ్ళు యథేచ్ఛగా కల్తీ నెయ్యిని వినియోగించేందుకు దోహదపడినటువంటి సంఘటనలు కోకొల్లో ఉన్నాయని చెప్పేసి కూడా సిట్టు విచారణలో స్పష్టంగా బయటపడింది. దీనికి కారణం అంటే మొన్నటి వరకు కేవలము బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ అంటే ఏఆర్ డైరీకి సంబంధించి ప్రతినిధులు మాత్రమే అరెస్ట్ చేసి విచారణ సాగిస్తూ వస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ హస్తం ఉందని చెప్పేసి విచారణలో స్పష్టమవడంతో అప్పన్నను అదుపులోకి తీసుకునే విచారణ నేపథ్యంలో అనూహ్యమైన ఘటనలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉంది. అప్పన్నకు అప్పుడు దోహదపడినటువంటి సుబ్రహ్మణ్యం కూడా ఇవాళ సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించి మరింత సమాచారాన్ని లోతుగా పరిగణలోకి తీసుకుని విచారిస్తూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే 12 మంది టీటీడీ ఉద్యోగులపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఏసీబీ కోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. చెప్పండి. రైట్ రవివర్మ, ఒక విధంగా చూసుకున్నట్టయితే వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన వ్యక్తిగతంగా కూడా తన హయాంలో జరగలేదు, అసలు ఇది తనకు సంబంధం లేని విషయం అని చెప్పేసి కూడా సిబిఐ అధికారులకు కూడా ఆయన చెప్పడం జరిగిందని చెప్పేసి ఆయన ఈ మధ్యకాలంలోనే చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అలాగే దీనికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది?
ఎస్, మీరు చెప్పింది కరెక్టే. అంటే తనకు సంబంధం లేదని చెప్పి వైవి సుబ్బారెడ్డి బుకాయిస్తూ ఉన్నా కూడా పాలక మండలి తీర్మానం ప్రకారం పాలక మండలి ఆమోదించిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని టెండర్ రీకాల్ చేయాలని చెప్పేసి టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి పాలక మండలిలో తీర్మానం చేశారు. అప్పుడున్నటువంటి ఈవో ధర్మారెడ్డి, అప్పుడున్నటువంటి వైవి సుబ్బారెడ్డి వీళ్ళు ఆమోదం పొందారు. పాలక మండలి ఆమోదం పొందింది. పాలక మండలి ఆమోదం పొందినటువంటి పాపానికి అలాగే టీటీడీ మార్కెటింగ్ శాఖలోనూ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు టీటీడీ ఉన్నతాధికారులు చెప్పిన పాపానికి వాళ్ళు తల ఊపుతూ అక్కడ ఆడున్నటువంటి అధికారులందరూ కూడా పనిచేశారే తప్ప వాళ్ళు స్వయంకృతంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. అయితే టెక్నికల్ కారణం ల్యాబ్ టెక్నికల్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఇప్పుడున్నటువంటి హుజూర్ ఆఫీస్లో పనిచేసిన ఉద్యోగులందరూ కూడా 12 మంది దీనికి బలవుతున్నారని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఆ టెక్నికల్ ఆధారంగా చేసుకుని ఎస్కేప్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే అటు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పట్లో పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, అప్పట్లో పనిచేసిన ధర్మారెడ్డికి విషయం తెలిసినా కూడా నిమ్మకు నీరెత్తులు వ్యవహరిస్తూ వచ్చారు తప్ప దీన్ని ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందని ఆ కోణంలో చూస్తూ వస్తున్నారు. అయితే సిట్ అధికారులు మాత్రం లోతుగా మరింత విచారణ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ పాపంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఆ దిశగా చర్యలు కూడా త్వరలో చేపట్టే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. సాయి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.